T20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా హవా ముగిసింది. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఫీవర్ ప్రారంభమైంది. ఇదిలా ఉండగానే ఐపీఎల్ వాయిదాపై ప్రచారం జరుగుతోంది. మార్చి 28 నుంచి బెంగళూరులో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కాకపోవచ్చని తెలుస్తుంది. దానికి కారణం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు. భారత్లో పెట్రోలియం, ఎస్పీజీ సరఫరాలను తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మార్చి 28 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2026 పై పడే అవకాశం కనిపిస్తోంది. చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో హోటల్ యాజమానుల సంఘాలు ఎల్పీజీ నిల్వలు కేవలం 1-2 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు హోటళ్లు తమ మెనూను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దేశీయ అవసరాలకు, అత్యవసర విభాగాలకు మాత్రమే ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా కేంద్రం పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరతతో హోటళ్లలో ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. మరోవైపు యుద్ధం కారణంగా విమాన ప్రయాణ మార్గాల్లో మార్పులు జరిగాయి. దీనివల్ల ప్లేయర్ల ప్రయాణాలు, కిట్ బ్యాగుల రవాణా కష్టమవుతోంది. మరోవైపు ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. ఈ రాష్ట్రాల్లో మ్యాచ్ల నిర్వహణ కష్టంగా మారొచ్చు. అంటే రాష్ట్రాల ఎన్నికలతో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ అవ్వకుండా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఓవైపు ఇన్ని సవాళ్లు ఉన్నా సీఎస్కే, పంజాబ్ కింగ్స్ తమ శిక్షణ శిబిరాలను ఇప్పటికే ప్రారంభించాయి. ఈ క్లిష్ట పరిస్థితులపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ అయితే పరిస్థితుల తీవ్రతను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఐపీఎల్ టోర్నీ మార్చి 28నే ప్రారంభం అవుతుందని భావిస్తున్నప్పటికీ ఇంధన కొరత తగ్గకపోతే షెడ్యూల్లో మార్పు లేదా వాయిదా తప్పకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.